హాయ్ అండి. ఇప్పుడు మనము అల్లం పాలు చేసుకుందాము. అంటే మసాలా పాలు. దీనికి కావాల్సినవి అల్లం, చెక్క పొడి, మిరియాల పొడి, పసుపు, లవంగాల పొడి, ధనియాల పొడి, కొంచెం అన్నీ కొంచెం కొంచెం టీ స్పూన్. ఇప్పుడు మళ్ళీ తర్వాత పాల గిన్నె, కొన్ని పాల గిన్నెలకి నీళ్ళు వేసి ఫస్ట్ మనం దంచుకున్న అన్ని మసాలాలు ఉంటాయి కదా, అవి వేసి ఒక 5 to 10 minutes బాగా మరిగించుకోవాలి. 5 to 10 minutes మరిగించుకున్న తర్వాత అది బాయిల్ అవుతుంది కదా, ఆ టైంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న పాలు తీసుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాక అది కూడా సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 5 to 10 minutes బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్నాక ఇప్పుడు మనము పటిక బెల్లం తీసుకుందాం. అంటే కొన్ని కలకండ అంటారు కదా, అట్లాగా. సో అలాగా ఒక 4 pieces తీసుకున్నాను నేను. మీకు కావాలంటే 5 కానీ 6 కానీ తీసుకోవచ్చు. సో అదంతా పొడి చేసుకొనేసి దాన్ని ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి, అంటే మసాలా పాలు ఉంటాయి కదా, అవి దాంట్లోకి వేసేసుకోవాలి. మరుగుతున్న పాలల్లోకి వేసేసుకున్నాక మరీ ఒక 5 to 10 minutes బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇట్లా మరుగుతున్నప్పుడు స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయాలి. ఇప్పుడున్న చలికాలంలో నైట్ టైం ఇది తాగి పడుకున్నామంటే గొంతు పట్టేసుకునేదంతా ఉండదు.